ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటూ ఉగాది నుంచే బాక్సాఫీస్ రికార్డుల ఊచకోతకి సిద్ధమవుతున్నారు పవర్ స్టార్. అయితే ఉస్తాద్ స్టోరీ ఒరిజినల్ కాదు, తేరీకి రీమేక్ అనే న్యూస్ పవన్ ఫ్యాన్స్ ని వర్రీ అయ్యేలా చేస్తోంది. మరి ఈ విషయం పైన మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా మళ్ళీ ఎందుకు హాట్ టాపిక్ అయింది? పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రారంభం నుంచే విజయ్ తేరీ మూవీకి రీమేక్ అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. సినిమాలో పవర్ స్టార్ పోలీసుగా నటిస్తూ ఉండడం, పైగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో విలన్ క్యారెక్టర్ డిజైన్ చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ లో ఓపెన్ అయ్యారు హరీష్ శంకర్. తన గబ్బర్ సింగ్ సినిమాలోని అంత్యాక్షరి సన్నివేశాన్ని విజయ్ తేరీ మూవీలో పెట్టారు అని చెప్పారు. ఆల్రెడీ తన సినిమా రిఫరెన్సెస్ వాడుకున్న తేరీ మూవీని మళ్లీ ఎందుకు రీమేక్ చేస్తాను అని ఆన్సర్ ఇచ్చారు హరీష్ శంకర్. ఉస్తాద్ తేరీకి రీమేక్ అవునా కాదా అనే డౌట్స్ కి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఈ నెల 26 నుంచి 19కి ప్రీపోన్ అయిన పవన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం బుక్ మై షో యాప్ ఓపెన్ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఉస్తాద్ సినిమాకి సంబంధించి బుక్ మై షో అందించిన సినాప్సిస్ పాయింట్ టు పాయింట్ విజయ్ తేరీ సినిమా స్టోరీని దించేశాయి. దీంతో నిజంగానే పవన్ సినిమా తేరీకి రీమేకా అనే చర్చ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఒకవేళ ఉస్తాద్ సినిమా తేరీ మూవీకి రీమేక్ అయితే అది అభిమానులకి పెద్ద డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసోడు పేరుతో తెలుగులోకి డబ్ కూడా అయింది విజయ్ సినిమా. అక్కడ సమంత, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తే ఇక్కడ శ్రీలీల, రాశి ఖన్నా కనిపిస్తున్నారు కదా అనే కంపారిజన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ కి కూతురు కూడా ఉంటే నో డౌట్ ఉస్తాద్ తేరీకి అఫీషియల్ రీమేక్ అనే టాక్ రిలీజ్ రోజే వినిపించక మానదు. మరి హరీష్ శంకర్ ఎలాంటి స్టోరీతో పవన్ సినిమాని తెరకెక్కించారో తెలియాలంటే ఉగాది వరకు వెయిట్ చేయాల్సిందే.